ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు 29 జూన్ 2024 8 PM మన ఇండియన్ టైంకి జరగబోతుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ బర్బడోస్, బ్రిడ్జ్ టౌన్, నార్త్ అమెరికాలో జరగబోతుంది. మనకి 8 PM అయితే వాళ్ళ టైం జోన్కి అక్కడ 10:30 AM. సో మనము ఎలాగైతే మనం సెమీఫైనల్ 1, 2 ప్రిడిక్ట్ చేశామో ఇప్పుడు మనము ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన ఐడెన్ మక్రమ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ నెంబర్స్ మ్యాచ్ డేట్ ఏదైతే ఉందో ఆ నెంబర్స్ అనేది ఎవరికి ఫేవరబుల్గా ఉన్నాయి, ఎవరికి కలిసి వస్తాయో చూద్దాం. అలాగే మనము ఆస్ట్రాలజీ ప్రకారం మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైమ్ ఆఫ్ బర్త్ లేదు. సో మనం కరెంట్ ప్లానెట్ ట్రాన్సిట్ పొజిషన్ ప్రకారం ఎవరి గ్రహాలు కూడా సపోర్టివ్గా ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసి ఎవరు T20 వరల్డ్ కప్ ఫైనల్లో విన్ అవబోతున్నారు, ఇండియా రోహిత్ శర్మ కెప్టెన్స్లో వరల్డ్ కప్ పట్టబోతుందా లేదా ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనము న్యూమరాలజీ చెక్ చేద్దాం. T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ 29 జూన్ 2024. వెన్యూ వచ్చేసి బ్రిడ్జ్ టౌన్, బర్బడోస్, నార్త్ అమెరికాలో జరగబోతుంది. ఇప్పుడు 29 జూన్ 2024కి డ్రైవర్ నెంబర్ 2, కండక్ట్ నెంబర్ 7 వచ్చింది. ఈ నెంబర్స్ మనము లక్కీ నెంబర్ 1 and 3 గ్రీన్లో మార్చేసాం. న్యూట్రల్ వచ్చేసి 2, 5, 6, 7, 9 ఇవి మనం ఎల్లోలో మార్చేసాం. అన్లక్కీ వచ్చేసి 4 and 8 రెడ్లో మార్చేసాం. మనం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 30th April 1987. దాన్ని బట్టి చూస్తే డ్రైవర్ నెంబర్ 3, కండక్ట్ నెంబర్ 5. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మక్రమ్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 4th October 1994. ఇక్కడ చూస్తే డ్రైవర్ నెంబర్ 4, కండక్ట్ నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళ కెప్టెన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం డ్రైవర్ నెంబర్, కండక్ట్ నెంబర్ చూసుకుంటే ఫస్ట్ రోహిత్ శర్మ చూసుకుంటే 3 గ్రీన్లో ఉంది, గ్రీన్లో మార్చేసాను. 5 ఎల్లోలో ఉంది కాబట్టి ఎల్లో మార్చేసాను. 1 గ్రీన్, 1 ఎల్లో. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మక్రమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 4 రెడ్లో ఉంది, రెడ్లో మార్చేసాం. గ్రీన్ 1 అనేది గ్రీన్లో ఉంది కాబట్టి గ్రీన్లో మార్చేసాం. 1 గ్రీన్, 1 రెడ్. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ఎవరైతే కోచ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి పరిశీలిద్దాం వాళ్ళవి ఎలా ఉన్నాయని. ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ గారిది డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 11th January 1973. డ్రైవర్ నెంబర్ 2, కండక్ట్ నెంబర్ 5. ఈ 2 and 5 ఎల్లోలో ఉన్నాయి కాబట్టి ఎల్లోలో మార్చేస్తాం న్యూట్రల్లో. రాబ్ వాల్టర్ సౌత్ ఆఫ్రికా కోచ్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 16th September 1975. డ్రైవర్ నెంబర్ 7, కండక్ట్ నెంబర్ 2. 7 and 2 మనం ఎల్లోలో ఉన్నాయి, అవి ఎల్లోలో న్యూట్రల్లో మార్చేస్తాం. కోచ్లు ఇద్దరివి న్యూట్రల్లో ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా కంపేర్ చేస్తే మనకు ఇండియాకి ఎక్కువ 3 ఎల్లోస్ ఉన్నాయి, 1 గ్రీన్ ఉంది, 0 రెడ్స్ వచ్చేసి 0 ఉన్నాయి. అదే సౌత్ ఆఫ్రికా టీం చూస్తే 1 గ్రీన్ ఉంది, 2 ఎల్లోస్ ఉన్నాయి, రెడ్ 1 ఉంది. సో ఓవరాల్గా ఇది నెంబర్స్ ప్రకారం చూస్తుంటే ఇండియా టీంలో 0s లేవు కాబట్టి, రెడ్స్ లేవు కాబట్టి ఇండియా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇండియా న్యూమరాలజీ ప్రకారం మ్యాచ్ డేట్ ప్రకారం ఇండియా ఈసారి T20 వరల్డ్ కప్ ఫైనల్ విన్నర్ అవబోతుంది. ఇప్పుడు మనం ప్లానెట్స్ ట్రాన్సిట్ ప్రకారం ప్లానెట్ సపోర్ట్ ఎలాగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, న్యూమరాలజీ ప్రకారం ఇండియా విన్ అవుతుంది. అలాగే ప్లానెట్స్ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం ట్రాన్సిట్ ఓన్లీ ఆన్ బేస్డ్ ఆన్ ట్రాన్సిట్ ప్రకారం ఎవరు విన్ అవుతారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు రోహిత్ శర్మ గారి డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు మనం ఎలాగైతే న్యూమరాలజీ తీసుకున్నాం 30th April 1987. మనం టైం అనేది తెలియదు కాబట్టి టైం మనము ఏమి మామూలుగా జనరల్గా టోల్ తీసుకున్నాం. సో కానీ రాశి మాత్రం సేమ్ ఉంది. రాశి లగ్నము మారుతుంది, టైం ప్రకారం దశలు అనేది మారుతాయి. సో మనం టైం తీసుకున్నాం ఓన్లీ
కరెంట్ రాశిని బట్టే ప్రెడిక్ట్ చేస్తున్నాం. రాశి చూస్తే అయింది వృషభ రాశి అయింది, అది రెడ్ లో మార్చేస్తాను. ఇప్పుడు ఐడెన్ మక్రమ్ది డేట్ ఆఫ్ బర్త్ 4th October 1994. ఆయన రాశి వచ్చేసి కన్యా రాశి, వర్గో సైన్ అయింది, అది ఎల్లోలో మార్చేసింది. ఇప్పుడు కరెంట్ రేపు జరుగుతున్న మ్యాచ్ డేట్కి వస్తే, ఆ మ్యాచ్ డేట్ ప్రకారం అయితే మనకు ఈ రెడ్ అయితే ఏదైతే ఉందో రోహిత్ శర్మ గారు రాశి వృషభ రాశి టారస్ సైన్, ఏదైతే ఎల్లో ఇక్కడ సర్కిల్ చేస్తున్నా అది ఐడెన్ మక్రమ్ రాశి వర్గో సైన్ కన్యా రాశి. సో దీన్ని బట్టి చూస్తే చూడండి, ఫస్ట్ రోహిత్ శర్మ గారి రాశి బట్టి జూపిటర్ ఏదైతే 8th and 11th లార్డ్, 11th అంటే లాభాధిపతి, డిజైర్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే అధిపతి అయిన గురువు, అందులోని గురువు 11th లార్డ్ రాశిలో ఉండడం మంచి ప్లేస్మెంట్, ఇది బాగుంది. అలాగే ఎవరో నక్షత్రం ఉన్నాడు, రోహిణి చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, ఇది మంచి ప్లేస్మెంట్. చంద్రుడి నక్షత్రం, మళ్ళీ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, 11th లో ఉన్నాడు, 11th లో రాహుతో కలిసి ఉన్నాడు, ఇది మంచి ప్లేస్మెంట్. ఓకే, 11th లో రాహు చంద్రుడు, అలాగే చంద్రుడి నక్షత్రంలో జూపిటర్ ఉండడం గురువు, ఇది మంచి ప్లేస్మెంట్. అలాగే ఈ వృషభ రాశికి ఎవరైతే బెనిఫిక్ ప్లానెట్ మంచి చేసే గ్రహం ఉంటుందో అది శనీశ్వరుడు, 9th and 10th లార్డ్, ధర్మాధిపతి కర్మాధిపతి. కర్మ అంటే మన వృత్తి, కర్మ. సో ధర్మ కర్మ అధిపతి అయిన శనీశ్వరుడు సొంత ఇంట్లో కుంభరాశిలో కర్మస్థానంలో ఉన్న మంచి ప్లేస్మెంట్. అలాగే ఇక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఈ ఏదైతే థర్డ్ హౌస్ ని వీక్షిస్తా ఉన్నాడు. థర్డ్ హౌస్ అంటే కుజుడు ఏంటి, కుజుడు ఓన్ హౌస్ లో మేషరాశిలో, అందులోని ఈ రాశి నుంచి 12th లో ఉన్నాడు. 12th అంటే ఆ 12th లో కుజుడికి మంచి ఎనర్జీ ఉంటుంది. కుజుడు అంటే ఎందుకు కుజుడిని పర్టికులర్ గా రిప్రజెంట్ చేస్తాం, కుజుడు అంటే స్పోర్ట్స్ కి కారకుడు, క్రీడలకి, అంటే ఎనర్జీ ఇచ్చేది ఆ గ్రహమే కాబట్టి. సో మళ్ళీ ఎక్కడి నుంచి చూడడం, అందులోనూ 12th హౌస్ లో ఉండడం అంటే ఫారెన్ లో ప్లేస్ లో మ్యాచ్ జరగడం. ఓకే, 12th అంటే ఫారెన్ ప్లేసెస్ దూరంగా అని. సో ఇది మంచి ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే లగ్నాధిపతి ఏదైతే ఉన్నాడో, రాశికి అధిపతి ఏదైతే శుక్రుడు ఉన్నాడో, ఆ శుక్రుడు మళ్ళీ 2nd హౌస్, మళ్ళీ ఈ రాశి నుంచి 6వ ఇంటి అధిపతి కూడా శుక్రుడు అవుతాడు, ఆయన మళ్ళీ 2nd లో, అది 4th ఇంటి అధిపతి సూర్యుడితో కలిసి ఉండడం, ఇది మంచి ప్లేస్మెంట్ రోహిత్ శర్మ గారి ప్లానెట్ పొజిషన్ బట్టి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూస్తామో, ఇప్పుడు ఐడెన్ మక్రమ్ రాశి వచ్చేసి కన్యా రాశి, ఈ రాశికి కూడా మంచి చేసే గ్రహం బాగా శనీశ్వరుడే, 5th లార్డ్ కాబట్టి. కానీ 5th and 6th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, 6th లో ఉన్నాడు, ఇది మంచి ప్లేస్మెంట్. 6th అంటే ఎనిమీస్ డిఫీట్ చేయడం ఇవన్నీ ఉంటుంది. సో ఇది మంచి ప్లేస్మెంటే ఈ రాశి ప్రకారం అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే జూపిటర్ ఉన్నాడో 9th ఏదైతే 4th లార్డ్ 7th లార్డ్, ఆ జూపిటర్ 9th లో ధర్మస్థానంలో ఉన్నాడు, ఇది ధర్మస్థానం మంచిదే. 10th లో ఏదైతే కర్మస్థానంలో 12th లార్డ్ అయిన సూర్యుడు కర్మస్థానంలో ఉన్నాడు. 12th లార్డ్ అంటే 12th అంటే లాస్ అని చెప్తాం కదా, సో అది కర్మస్థానంలో. సో ఇక్కడ కొద్దిగా ప్లేస్మెంట్, కానీ ఏదైతే 9th లార్డ్ ఉన్నాడో ఆ 9th లార్డ్ మళ్ళీ శుక్రుడు ఇక్కడ మంచి ప్లేస్మెంట్ 10th లో ఉన్నాడు. కానీ ఈ ఏదైతే 12th లార్డ్ సూర్యుడు ఉన్నాడో అక్కడ కలిసి ఉండడం అంత మంచి ప్లేస్మెంట్ కాదు అని చెప్పాలి. నెక్స్ట్ ఈ చూడండి, ఏదైతే బుధుడు ఉన్నాడో, బుధుడు మళ్ళీ 10th లార్డ్ రాశికి అధిపతి కాబట్టి ఈ రాశి నుంచి 11th లో ఉన్న, ఇది మంచి ప్లేస్మెంట్. దీన్ని బట్టి చూస్తే ఎలా ఉందంటే, రోహిత్ శర్మ గారి ఈ రాశిని బట్టి ప్లానెట్ పొజిషన్ బాగున్నాయి. అలాగే ఐడెన్ మక్రమ్ గారి ప్లానెట్ పొజిషన్, ప్లానెట్ సపోర్ట్ బాగున్నాయి. కానీ ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలనిస్తుంది, సూర్యుడు ఏదైతే 12th లార్డ్ అయి ఉన్నాడో ఆ 12th లార్డ్ ఇక్కడ 10th లో అంటే వృత్తి కర్మస్థానంలో ఉండడం అంత మంచి ప్లేస్మెంట్ కాదు. సో ఇక్కడ కూడా 1 పాయింట్ అనేది పోటాపోటీగా ఉంది, కానీ 1 పాయింట్ అనేది తగ్గింది ఐడెన్ మక్రమ్ గారి ప్లానెట్ సపోర్ట్. సో ఓవరాల్ గా కన్క్లూజన్, నా ప్రిడిక్షన్ ఏంటంటే, యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మ్యాచ్ డేట్ కి 29 జూన్ 2024 కి రోహిత్ శర్మ గారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడెన్ మక్రమ్ గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే
రోహిత్ శర్మ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నెంబర్స్ అనేది చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, చాలా కలిసి వస్తాయి. అలాగే ఇప్పుడు ప్లానెట్ సపోర్ట్ ట్రాన్సిట్ చూసుకుంటే ఆ ప్లానెట్ ట్రాన్సిట్ కూడా రోహిత్ శర్మ గారికి ఎక్కువగా ఈ శనీశ్వరుడు బాగా మంచి ప్లేస్మెంట్ లో ఉండడం, అలాగే లాభాధిపతి అయిన గురువు రాశిలో ఉండడం, అది మంచి కలిసి వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఈసారి T20 వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ అందుకోబోతున్నారు. ఇండియా విల్ విన్ ద T20 వరల్డ్ కప్ ట్రోఫీ. It's my analysis purely based on numerology and planet transit. Thank you, everyone. Please like, share, and subscribe to my channel, Vivel Astrology. Thank you.